శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 27వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం, దేవేంద్రుడు, కామధేనువు ఇద్దరు స్వర్గలోకం నుంచి వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తుతించుట. వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రస్తుతించి కామధేనువు పరమాత్ముడిని తన అమృతం వంటి క్షీరధారలతో అభిషేకించడం జరుగుతుంది. అలాగే దేవేంద్రుడు కూడా అనేకమైనటువంటి అమృత జలాలని, ఐరావతం తీసుకువచ్చినటువంటి అమృత జలాలని స్వామివారిని చక్కగా అభిషేకించడం అనేటువంటి ఈ అధ్యాయంలో స్తుతించబడుతుంది. విశేషంగా గోవిందుని యొక్క అభిషేక ఘట్టం అనేటువంటిది విశేషమైనటువంటి ఘట్టం శ్రీమద్ భాగవతంలో ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వర్ణించడం జరిగింది. శ్రీమద్ రామాయణంలో పట్టాభిషేక ఘట్టం చివరిలో ఉంటుంది. గోవింద పట్టాభిషేకం ఇక్కడ జరుగుతుంది భాగవతంలో. ఆ ఘట్టం యొక్క విశేషాలు మనం నేడు తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఇరవై 27వ అధ్యాయం దశమస్కందం. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవత ఘట్టాన్నంతా వివరిస్తూ, గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే గోలోకాదావ్రజత్ కృష్ణం సురభిః శక్ర ఏవ చ. గోలోకాత్ ఆవ్రజత్ కృష్ణం సురభిః శక్ర ఏవ చ. గోవర్ధన ధృతే శైలే, గోవర్ధన పర్వతాన్ని ధృత ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అత్యద్భుతమైనటువంటి లీల. ఆ గోవర్ధనగిరి ఉద్ధరణ ద్వారా ఆసారాత్ రక్షితే వ్రజే. ఆసారము అంటే అలా వడగళ్ల వానతో విపరీతమైనటువంటి ధారాపాతంగా కురుస్తున్నటువంటి వర్షధారల నుండి వ్రజే రక్షితే, సమస్తమైనటువంటి వ్రజవాసులని, గోవులని, పశువులని అన్నిటినీ రక్షించినటువంటి బాలకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి చర్యని చూసి ఆ స్వామిని స్తుతించడానికి, కృష్ణం ఆ కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేయడానికి, స్తుతించడానికి గోలోక ఆవ్రజత్, గోలోకం నుంచి వచ్చింది. ఎవరై అంటే సురభి, కామధేను. అలాగే అసలైనటువంటి తప్పు చేసినటువంటి మహానుభావుడు శక్ర ఏవ చ, శక్ర ఏవ, శక్రుడు కూడా. అసలు రావాల్సింది ఆయనే కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదంతా గోవర్ధనగిరిని అంత ప్రయాసతో ఆ విధంగా పట్టుకున్నది, ఇంతమందిని రక్షించింది, ఈ లీలను ప్రదర్శించింది కేవలం దేనికోసం అంటే శక్రుడికి బుద్ధి చెప్పడానికి, శక్రుడికి గుణపాఠం చెప్పడానికి. శక్ర ఏవ చ. అయితే ఇక్కడ ముందు ఎవరు వస్తున్నారు అంటే సురభి అంటున్నారు, తర్వాత శక్రుడిని పెట్టారు. శక్రుడికి తర్వాత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ముందు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సురభి, కామధేను పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎక్కడి నుంచి? గోలోకాత్, గోలోకం నుంచి, ఆ స్వర్గలోకంలో గోలోకంలోంచి కామధేను పరిగెత్తుకుంటూ వస్తుంది. దేనికోసం వస్తుంది? అసలు వచ్చి ప్రార్థించవలసింది, కాళ్ళవేళ పడవలసింది ఇంద్రుడు కదా. మరి సురభి ఎందుకు వస్తుంది? కామధేను ఎందుకు వస్తుంది? సరే, పైన హెడ్డింగ్ లోనే పెట్టారు అభిషేకం చేయడానికి అని చెప్పి, కృష్ణ పరమాత్మని అభిషేకించడానికి. అయితే సురభి, కామధేనువు రావటానికి కారణం అనేటువంటిది మనం కనుక ఆలోచించుకుంటే పూర్వ అధ్యాయాన్ని బట్టి మనకి 3 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమీ ఇవ్వల, ఈ అధ్యాయంలో ఏమి ఇవ్వల. ఏమిటి ఆ కారణాలు విశ్లేషించుకుంటే అర్థమయ్యేటువంటి సన్నివేశం ఏమిటంటే, ఒకటేంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ప్రజవాసులందరూ చేసినటువంటి గోయజ్ఞం ఏదైతే ఉందో,
కృష్ణ పరమాత్ముడు చేయించింది గోవర్ధనగిరికి పూజ చేయించాడు, గోవులకి పూజ చేయించాడు, బ్రాహ్మణోత్తములకి పూజ చేయించాడు. ఈ ఉన్నటువంటి ద్రవ్యాలతోనే వీళ్ళని పూజించమన్నాడు. కాబట్టి గోయజ్ఞం జరిగింది అక్కడ. గోవర్ధనగిరి ఉద్ధరణతో పాటుగా గోయజ్ఞం జరిగింది, గోపూజ జరిగింది, సంతోషించింది మాత, వచ్చేసింది. ఇది మొదటి కారణం అవ్వచ్చు. రెండోది ఏంటంటే ఆ ఇంద్రుడు కురిపించినటువంటి వడగళ్లవాన మొదలైనటువంటి వాటి ద్వారా తీవ్రమైనటువంటి ఆ వరదల వలన ఎంత గోనష్టం జరిగేది, ఎంత అపారమైన నష్టం జరిగేది. ఈ బిడ్డలకు ఏదైనా జరిగితే ఆ తల్లి కామధేనువు ఎంత విలవిల్లాడిపోతూ ఉంటుంది. అట్లాంటి అపారమైనటువంటి గో నష్టం నుంచి, ఇంద్రుడు చేసినటువంటి తప్పు పని నుంచి కృష్ణ పరమాత్ముడు ఇన్ని గోవుల్ని సంరక్షించి, గోవర్ధనోద్ధరణ చేసి, ఇన్ని ప్రాణుల్ని, గోవుల్ని రక్షించి, తన బిడ్డల్ని రక్షించినటువంటి కారణంతో సంతృప్తితో ఆ క్షీరధారల్ని ఆ స్వామిపై కురిపించడానికి, అమృతధారలు లాంటి క్షీరధారల్ని కురిపించడానికి, అభిషేకించడానికి అలా పరుగు పరుగున వచ్చేసింది కామధేనువు తల్లి అయినటువంటి గోమాత. ఇది రెండో కారణం. మూడో కారణం ఏమై ఉండొచ్చు అంటే అసలైనటువంటిది ఇంద్రుడే తెచ్చుకున్నాడు. అమ్మ, నేను ఒక్కడిని వెళ్ళటం ఎందుకు, కానీ నువ్వు కూడా కాస్త వస్తే ఆయన కోపం తగ్గుతుంది, నిన్ను చూడంగానే కోపం తగ్గిపోతుంది ఆయనకి అన్నట్టుగా తెచ్చుకున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా అపరాధం చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు చూడండి, రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి చెప్పాడు, సుగ్రీవుడు 4 నెలల కాలం పాటు కూడా రామకార్యాన్ని మర్చిపోయి వర్షాకాలం అంతా కూడా హాయిగా సుఖాలు భోగాలు అనుభవించాడు. వర్షాకాలం అయిపోయిన తర్వాత రామకార్యం కోసం వానరుల్ని పంపించాల్సింది, కానీ విస్మరించేటప్పటికీ అప్పటికి పక్కన ఉన్నటువంటి మంత్రులు చెప్తూనే ఉన్నారు, హనుమంతుడు మొదలైనటువంటి వారు. కార్యం ఆలస్యం చేసేటప్పటికి లక్ష్మణస్వామి క్రోధంతో వచ్చేశాడు కిష్కిందకి. సుగ్రీవుని సంహరించేస్తాను, అసలు ఏమిటి అతని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చెప్పేసి రాముని యొక్క ఆజ్ఞతో సుగ్రీవుడు ఉక్రోషంతో ఊగిపోతూ వచ్చేస్తున్నాడు. అలా లక్ష్మణస్వామి కోపంతో వస్తున్నాడనేటువంటి వార్త సేవకుల ద్వారా తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు కాస్త వెంటనే ఆ కోపాన్ని తగ్గించడానికి ముందు తారని పంపించాడు. వాలి భార్య తార చక్కటి రాజనీతి అంతా తెలిసినటువంటి ఆవిడ, పెద్ద ఆవిడగా చక్కగా ముందు ఆవిడ లక్షణమైనటువంటి మాటలతో ఎదుర్కొంటా ఉన్నటువంటి వాళ్ళని, ఎట్లాంటి వాళ్ళనైనా శాంతపరచగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వినయవంతురాలు. ఆ తారని పంపించాడు. ముందుగా లక్ష్మణస్వామి వస్తున్నాడు, లక్ష్మణుని యొక్క కోపాన్ని నువ్వు తగ్గించిన తర్వాత నా భవనానికి తీసుకురా, అప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు సుగ్రీవుడు. ఎప్పుడైతే తార లక్ష్మణస్వామి ఎదురుకుండా వచ్చిందో లక్ష్మణుడు వెంటనే ఆ కోపాన్నంతా తగ్గించుకుని తల దించేసుకున్నాడు. ఇక ఆమెతో మాట్లాడే సందర్భం. స్త్రీల పట్ల అతనికి ఉన్నటువంటి వినయ విధేయతలకి, గౌరవ మర్యాదలకి సూచకమైనటువంటిది ఆ సందర్భం. లక్ష్మణస్వామికి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి వినయం, స్త్రీల పట్ల ఉన్న గౌరవ మర్యాద, అవి ప్రకటించి వెంటనే ఆ కోపమంతా పోయింది. ఆ స్త్రీని చూసేటప్పటికి కోపమంతా పోయింది. వినయంగా సమాధానం చెప్పేశాడు. ఎంత కోపంతో వచ్చాడో అంత కోపాన్ని ఒక్కసారిగా ఆ 100 degrees కాస్త 0 degrees తెచ్చేశాడు. అట్లా పరమాత్ముడు ఈ విధంగా ఇంద్రుడు అపరాధం చేశాడు. ఇంద్రుడి యొక్క అపరాధాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు ప్రత్యక్షం అక్కడ గోవర్ధనగిరిని ఎత్తడం వలన ఆ ఇంద్రుడి యొక్క గర్వభంగం కలిగించాడు. ఇప్పుడు ఇంద్రుడు స్వయంగా వెళ్ళాలి, కాళ్ళ వేళ పడాలి. ఆ కాళ్ళ మీద పడేటప్పుడు ఇంకాస్త క్షమించడానికి, ఎందుకంటే ఎటువంటి శాపాలు పెట్టకుండా, నా ఉద్యోగం తీసేయకుండా, ఆ ఇంద్ర పదవి సింహాసనం లాగేయకుండా ముందుగా శాంతింప చేయడానిక అన్నట్టుగా కామధేనువును కూడా వెనకాల తెచ్చుకున్నాడా అన్నట్టుగా ఉంటుంది విచారిస్తే. ఇంతకు మించి ఏమీ లేదు. ఇట్లా అనేకమైనటువంటి కారణాలు చెప్పుకోవచ్చు సురభి రావటానికి. కామధేను స్వయంగా వచ్చేసింది పరిగెత్తు. ఆ బిడ్డల్ని కాపాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని తన అమృత ధారలతో అలా కురిపించేస్తున్న తర్వాత ఈ ఘట్టంలో వివిక్త ఉపసంగమ్య ప్రీడిత కృతహేళనః పస్పర్శ్య పాదయోరేనం కిరీటేనార్కవర్చస. వివిక్త ఉపసంగమ్య, వివిక్త అంటే ఏకాంతం, ఒంటరిగా ఏకాంతంగా కలుసుకున్నాడు ఇంద్రుడు. ఎందుకంటే మళ్ళీ అహంకారం కదా, ఇంకా గర్వం పూర్తిగా పోలా, అందరి మధ్యలో మళ్ళీ కాలవేళ పడితే ఏమవుతుందా అన్నట్టుగానే వివిక్త ఉపసంగమ్య, ఇదే ఉన్నటువంటి దోషం. ఇంకా ఉంది దోషం. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత ఆయన మాటల్లో కూడా మంచి చలోక్తులు ప్రయోగిస్తాడు. భగవంతుడు చెప్పేటువంటి వచనాల్లో కూడా దాంట్లో ద్వంద్వార్థాలు ఉన్నాయి, అవి మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఉద్యోగం పేయకుండా తర్వాత నీకు ఉందిలే అని చెప్పినట్టుగా ఉంటుంది.
అందువల్ల ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నాడు, అంతమంది గోపాలకుల్లో కలిసిపోకుండా వివిక్త కాస్త పక్కకి తీసుకెళ్లి, స్వామి చిన్న పని ఉంది అంటూ పక్కకి తీసుకెళ్లి ఏకాంతంగా ఉపసంగమ్య వ్రీడిత కృత హేళన కృత హేళన కృత. ఏం చేశాడు ఇంద్రుడు? చులకన భావంతో వీళ్ళు నన్నేం చేస్తారులే, ఓ చిన్న బాలకృష్ణుని అడ్డు పెట్టుకుని నన్ను ఈ విధంగా ధిక్కరిస్తారా, నా యజ్ఞాన్నే కాదంటారా అనేటువంటి తాను చేసినటువంటి ఈ చర్యకి వ్రీడిత సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గుపడిపోయి ఇక పరమాత్ముడి యొక్క కాళ్ళు పట్టుకోవడానికి పస్పర్శ్య పాదయోరేనం కిరీటేనార్కవర్చస. అర్కవర్చస సూర్యాగ్నుల కాంతితో మెరిసిపోయేటువంటి ఆ ఇంద్రుని యొక్క కిరీటం తీసుకొచ్చి, ఆ శిరస్సు తీసుకొచ్చి, అద్భుతమైనటువంటి ఆ ఇంద్రుని యొక్క శిరస్సు చక్కటి కిరీటంతో ప్రకాశిస్తూ ఉంది. అటువంటి కిరీటం కలిగినటువంటి తన యొక్క శిరస్సుని పాదయోహో పస్పర్శ్య ఏనం పాదయోహో, ఆ బాలకృష్ణుని యొక్క కేవలం 7 సంవత్సరాల ప్రాయుడైనటువంటి ఆ బాలకృష్ణుని యొక్క చిరుపాదాల మీద అలా వాటిని కిరీటాన్ని తాకించి స్పర్శ, పరమాత్ముని యొక్క స్పర్శానుభూతిని పొందాడు. ఆ కిరీటాలలో ఉండేటువంటి చక్కటి మణులు, ఆ మణుల యొక్క కాంతులతో ఇంకా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చరణములు ఇంకాస్త ప్రకాశవంతంగా భగవగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి ముందు పాద పూజ అయిపోయింది ఇక్కడ, తర్వాత అభిషేకం. ఇక్కడ పట్టాభిషేకం కాదు, కేవలం అభిషేకమే అనుకోవాలి. అక్కడ శ్రీరామచంద్రుల వారిది పట్టాభిషేకం, పట్టము అభిషేకము 2 పదాలు. పట్టం కట్టి అభిషేకం చేయడం. ఏమిటా పట్టం అంటే బాధ్యత, రామరాజ్య స్థాపన. అక్కడ శ్రీరామచంద్రుల వారి యొక్క బాధ్యత ఏమిటంటే రామరాజ్యం. అందుకోసం ఆ దేశాభివృద్ధి కలిగించడానికి అనేకమైనటువంటి సముద్ర జలాలు, నదీ జలాలు, పుణ్యమైనటువంటి జలాలు, పుణ్యావచన జలాలన్నీ కూడా శ్రీరామచంద్రుడికి అభిషేకం చేశారు. అటు పవిత్రమవటము, అటు అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరుణదేవుని యొక్క ఆవాహనతో కూడినటువంటి జలాల చేత ఆ దేశభక్తి నిండినటువంటిదంతా ఆ శరీరంలోకి అలా ఇమిడీకృతమైపోతుంది. అట్లా అయితే ఇక్కడ కృష్ణ పరమాత్ముడికి పట్ట అభిషేకం కాదు, సామ్రాజ్య పట్టాభిషేకం ఇట్లాంటివి ఏం లేదు. ఈయన రాముడికి ఒకళ్ళు ఇస్తే తీసుకోవడం, ఎందుకంటే అది మానవావతారంగా వచ్చాడు ఆయనే. కేవలం నేను మానవ మాత్రుడిని అని ఆయనే చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఈయన అట్లా చెప్పుకునే మహానుభావుడు కాదు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకళ్ళు ఇచ్చేది ఏంటి ఈయనకి, అంతా ఈయనే తీసుకుంటారు కావాలంటే. కాబట్టి ఈయనకి ఒక లోకానికి సంబంధించి భగవంతుడు కాదు. పట్టాభిషేకం దేనికి కడతాం? ఈ లోకానికే. అన్ని లోకాలు ఈయనవే. కాబట్టి ఏ లోకంలో ఉన్నటువంటి వాళ్ళనైనా సరే తప్పు చేశారు అంటే దండించడం అనేటువంటి ఈయన బాధ్యత. కాబట్టి ఇక్కడ పట్టము, సామ్రాజ్యం అనే పదాలు అక్కర్లయ్యాడు. సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి వాడు. అందువల్ల అటువంటి ఆయనకి ఈ పదాలు లేకుండా అభిషేకం అన్నారు. అందుకే పైన కేవలం అభిషేకం. సమస్తమైనటువంటి లోకాలకి అధిపతి. రాక్షసులైనా సరే దండిస్తాడు, మానవులైనా సరే, పశుపక్షాదులైనా సరే, అటు కాళీయుడైనా సరే, అనేకమైనటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళనైనా సరే, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఈ ఆసురీ గుణాలు కానీ, లేకపోతే అరిషడ్వర్గాలు ఏదైనా పట్టి పీడించినప్పుడు కూడా కాస్త ఔషధం వేసి మళ్ళీ కూర్చోబెట్టేటువంటి వాడు ఈయనే, లోకరక్షకుడు. అట్లాంటి ఆ స్వామిని అభిషేకించడానికి అలా కామధేనువు ఇంద్రుడు ఈ విధంగా వచ్చి స్తోత్రం చేస్తూ మొట్టమొదట దేవేంద్రుడు కాస్త తన అద్భుతమైనటువంటి సూర్యకాంతులతో వెలుగొందేటువంటి కిరీటంతో, ఆ కిరీటం ధరించినటువంటి శిరస్సుతో ఆ స్వామి వారి పాదాలకి నమస్కారం చేసి, దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్యామిత తేజసః నష్టత్రిలోకేశ మద ఇంద్ర ఆహకృతాంజలి నష్టత్రిలోకేశ మద ఇంద్ర ఆహకృతాంజలి. ఇంద్ర ఆహ, ఇంద్రుడు ఈ విధంగా పలకడం మొదలుపెట్టాడు. ఆహ అంటే ఉవాచ అన్నట్టు. ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు చెప్తున్నాడు. ఎట్లా? కృతాంజలి ఇంద్ర. ఎట్లాంటి ఇంద్రుడు అంటే అంజలి ఘటించినటువంటి, అలా 2 చేతులు పైకెత్తి శిరస్సు మీద అలా పెట్టుకున్నటువంటి అంజలి ఘటించినటువంటి ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఇంకా ఎట్లాంటి ఇంద్రుడయ్యా అంటే నష్ట త్రిలోకేశ మద, మదం పోయినటువంటి ఇంద్రుడు. ఇప్పటిదాకా వాడిలో ఒక రోగం ఉంది. ఏమిటా రోగం? ఆ ఇంద్రుడిలో ఉన్న రోగం అంటే త్రిలోకేశ, నేను త్రిలోకేశుని, ముల్లోకాలకి అధిపతిని నేను అనేటువంటి మదం ఏదైతే ఉందో అది ఇప్పుడు నష్ట. పరమాత్ముడు అలా తీసివేశాడు. ఏమిటి? నువ్వు త్రిలోకేశుడివా? ఏది చూపించు అంటూ ఒక్క బృందావనం కూడా ముంచలేకపోయినటువంటి ఇంద్రుడు త్రిలోకేశుడా?
గోవర్ధనగిరిని కూడా ఏమీ అపకారం చేయలేక, బృందావనంలో ఉన్నటువంటి పరివారానికి కూడా ఒక్క హాని చేయలేకపోయినటువంటి ఇంద్రుడు, ఇది చేయలేనటువంటి వాడు ఇంకా ఏం రక్షిస్తాడు? ఇంకా ఈశుడేమిటి? త్రిలోకానికి ఈశుడేమిటి? కాబట్టి నష్టత్రిలో బాగా చక్కగా పెట్టేశాడు. నష్టత్రిలోకేశ మదహ, ఆ గర్వము మదము అంతా పోయింది. నష్ట. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని ఇప్పటిదాకా దృష్ట శ్రుతానుభావోస్య, ఇప్పటిదాకా కొన్నాళ్ళు విన్నాడు. ఇంద్రుడు స్వయంగా విన్నాడు. దేవకీ గర్భంలో ఆ పిండం పరమాత్ముని యొక్క అంశ ఆ విధంగా దివ్య తేజోకాంతులతో ఉన్నప్పుడే చూసి అద్భుతంగా కీర్తించాడు. ఎన్నో లీలలు చేస్తుంటే గంధర్వ గానాల ద్వారా, అలాగే సిద్ధ యక్ష కిన్నెర కింపురుషులైనటువంటి వాళ్ళు దానం చేస్తుంటే శృత విన్నాడు. ఇప్పుడు స్వయంగా స్వామి లీలని చూశాడు, తానే అనుభవించాడు. కాబట్టి దృష్ట శృత రెండు పెట్టారు అక్కడ. విన్నాడు, చూసి అనుభవించాడు ఆయన యొక్క శక్తిని. దృష్ట శృత అనుభవాః అస్య కృష్ణస్య, అస్య కృష్ణస్య, ఈ బాలకృష్ణుడు ఇప్పటిదాకా ఏమనుకున్నాడు? ఈ పిల్లాడు నన్ను ఏం చేస్తాడు? ఆ పరమాత్ముడు బాలుడి రూపంలో ఉన్నాడు, ఇంకా పూర్తిగా అవతారం దాల్చలా అనే భావంలో ఉన్నాడు పిచ్చి ఇంద్రుడు. ఇంకా పిల్లాడి రూపంలోనే ఉన్నాడుగా, ఇంకా పెద్ద అయిన తర్వాత కదా ఆయన లీలలు చూపించాల్సింది అనే భావంలో తన త్రిలోకాధిపత్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. అస్య కృష్ణస్య దృష్ట శృతానుభావః అమిత తేజస, ఆ పరమాత్ముడి యొక్క బాలకృష్ణుడి యొక్క అమితమైనటువంటి తేజస్సు ఇలా ఉంటే ఇంకా ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన తేజస్సు ఇంకేం చూడాలి? అలా ఇంద్ర ఉవాచ, అట్లాంటి బాలకృష్ణుడితో స్తోత్రం చేస్తూ ఇంద్రుడు తన పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నాడు చెప్పబోయేటువంటి 7-8 శ్లోకాలలో. విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తమస్కం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధః. విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధః. విశుద్ధ సత్వం, సత్వస్వరూపుడివిని. సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిలో సత్వ, విశుద్ధ సత్వం, మామూలు సత్వం కూడా కాదు, శుద్ధ సత్వ స్వరూపుడైనటువంటి పరమాత్ముడి. తవ ధామ శాంతం, అంతేకాకుండా పరమ శాంతమైనటువంటి నీ ధామం, నీ స్వరూపము, నీ లోకము, ఇదంతా కూడా. ధామము అంటే ఒత్తుధా ఉంది కాబట్టి లోకమన, నీ లోకము, నీ శరీరము, నీ ఆకృతి, ఇదంతా శాంత స్వరూపమైనటువంటి. తపోమయం ధ్వస్తరజస్తమస్కం, తపోమయమైనటువంటి స్వరూపం నీది, త్రిగుణాతీతమైనటువంటి స్వరూపం. అంతేకాకుండా అజ్ఞానజనితమైనటువంటి రజస్సు, తమస్సు మొదలైనటువంటి వాటికి అతీతమైనటువంటిది ఇది. అజ్ఞానమైనటువంటి అంటే మాయామయమైనటువంటి గుణాల యొక్క ప్రవాహ రూపం అవి ఈ సంసారం అనేటువంటిది నీ యందు లేదు నాయన. ఈ సంసారానికి కారణం ఏమిటంటే ఇదిగో రజస్సు, తమస్సు మొదలైనటువంటి మాయామయమైనటువంటి సంసారం ఏదైతే ఉంటుందో, అలాగే త్రిగుణాలకి సంబంధించినటువంటి గుణ సంప్రవాహం ఏదైతే ఉంటుందో, ఈ గుణాలతో కూడుకున్నటువంటి సంసార భవబంధాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా నవిద్యతే తే నవిద్యతే, నీ యందు ఉండవు. రజస్తమోమయమైనటువంటి త్రిగుణాలకి సంబంధించినటువంటి ఈ సంసార భవబంధాలు అనేటువంటివి ఏవి కూడా నీకు ఉండవు. మాయామయమైనటువంటి జగత్తు నీకు అంటదు. అంతేకాకుండా తే అగ్రహణానుబంధ, అజ్ఞానానుబంధమైనటువంటి, అజ్ఞాన సంబంధమైనటువంటి సంసార బంధం. తే అగ్రహణానుబంధ అన్నారు. అగ్రహణం అంటే అజ్ఞాన రూపమైనటువంటి ఈ సంసార బంధం అనేటువంటిది తే న విద్యతే, నీకు ఏమాత్రము అంటదు, నీకు ఏమాత్రము ఉండదు. అట్లాంటి శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి పరమాత్మవి నీవు అంటూ కృష్ణుని వేడుకున్నాడు. కుతోను తద్దే తవ ఈశ తత్కృత లోభాదయో ఏ బుధ లింగ భావ. ఇక్కడ విడతీస్తే అబుధ, బుధులు అంటే పండితులు, అబుధులు అంటే అజ్ఞానులు. కుతోను తద్దే తవ ఈశ తత్కృత లోభాదయో ఏ బుధ లింగ భావ తథాపి దండం భగవాన్ విభక్తి ధర్మస్య గుప్త్యై ఖల నిగ్రహాయ. దండం
అప్పుడప్పుడు నువ్వు దండం పట్టుకుంటూ ఉంటావు, బెత్తం పట్టుకుంటూ ఉంటావు, చిరుబెత్తం. భగవాన్ దండం బిభర్తి, అప్పుడప్పుడు దండం పట్టుకుంటూ ఉంటావు, పట్టుకోవాలి. ఎందుకంటే ధర్మస్య గుప్త్యై కల నిగ్రహాయ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నువ్వు పట్టుకుంటూ ఉంటావు. గుప్త్యై అనే పదానికి అర్థం రక్షించుట, ధర్మస్య రక్షణార్థం కల నిగ్రహార్థం, ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు దండం పట్టుకుంటావు, దుష్టుల్ని శిక్షించడం కోసం. కలులు అంటే దుర్మార్గులు, నీచులు, అధర్మపరులు అయినటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం, వాళ్ళని నశింపజేయడం కోసం, వాళ్ళని ఒకసారి కొట్టడం కోసం, దండించడం కోసం నువ్వు దండం బిభర్తి. ఎట్లాంటి నువ్వు కుతోను తద్ధేతవ ఈశ తత్కృత అంటూ, ఇహ ఓ ఈశ్వర, లోభము క్రోధము వంటి భావాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళకి. అబుధ లింగ భావా, అబుధులు అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క చిహ్నాలు ఇవన్నీ. ఏమిటవంటే లోభాదయో, అరిషడ్వర్గాలైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటివి అజ్ఞానుల యొక్క చిహ్నములు. అవి వాళ్ళ భావాలు, అవి స్వయంగానే ప్రకటించబడుతూ ఉంటాయి వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో. రోజంతా బాగానే గడుస్తుంది, కానీ ఎవరో ఒక సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో వాడిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలలో ఎవరో ఒకరు బయటకు వస్తూ ఉంటారు. ఇది అబుధల యొక్క లింగభావం, అంటే అజ్ఞానుల యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావం అనేటువంటి ఆ విధంగా వ్యక్తపడుతూ ఉంటాయి. కానీ ఇవి నీకెక్కడున్నాయి? వీటినన్నింటిని అధిగమించినటువంటి ఈశ్వరుడి నువ్వు. కుతోను తద్ధేతవ ఈశ తత్కృత. ఇక్కడ ఈ తద్ధేతవ అనేటువంటిది చూసారా, దాన్ని విడదీస్తే తత్ హేతవ, తకారానికి హకారం చేస్తే ధకారం అనేటువంటి అక్షరం వస్తుంది సంధి ప్రకారం. కుతోను తద్ధేతవ ఈశ తత్కృత. కాబట్టి ఈ కారణాలు అనేటువంటి నీ యందు ఉండవు, నువ్వు ఈశ్వరుడు అనేటువంటిది వర్ణిస్తూ, ఈ అజ్ఞానంలో జన్మించి సంసార బంధానికి కారణాలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఈ లోభాదులు మొదలైనటువంటివి అజ్ఞాన భావాలు ఏవైతే ఉంటాయో అవి ఏవి నీకు అంటవున్నాయి. అజ్ఞానం లేనటువంటి నీ యందు అవి ఎక్కడి నుంచి వస్తాయి? కుతః, కుతః అంటే ఎక్కడ? అవి నీలో ఎక్కడా ఉండవు అజ్ఞాన కారణాలు. ఎందుకంటే నువ్వు సత్వ అందుకే పై శ్లోకంలో చెప్పాడు పూర్ణ సత్వ స్వరూపుడివి అని చెప్పేశాడు. అట్లాంటి నీవు అప్పుడప్పుడు దండం పట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి పట్టుకున్నాడు, 3 ఏళ్లకే ఆ వత్సల్ని దూడల్ని కాపాడటానికి చేతిలో దండము నెమలిపించం వచ్చేసాయి. ఈ దండం, ఇది కృష్ణుడు పరమాత్ముడి చేతిలో ఉండే చిన్న దండం. ఇంద్రుడి దగ్గర ఇంకా పెద్ద దండం ఉంది, వజ్రాయుధమే ఉంది. ఈ వజ్రాయుధం ఏం పనికి వస్తుంది ఈ దండం ముందు? తదాపి దండం భగవాన్ వివర్తి. అప్పుడప్పుడు భగవంతుడు కూడా ఆ దండం పట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ధర్మస్య గుప్తై, ధర్మ రక్షణ కోసం. ఇలా ఎందుకంటే పితా గురుస్వం జగతామధీశో దురత్యయ కాల ఉపాత్తదండ. మళ్ళీ ఇక్కడ దండం గురించే వచ్చాడు. అంటే ఎక్కడ శిక్షిస్తాడో అని భయపడుతున్నట్టుగా ప్రార్థిస్తున్నట్టుగా ఉంది ఇంద్రుడు. రక్తం పట్టుకుని తండ్రి కొడుతున్నట్టుగా, గురువు కొడుతున్నట్టుగా భావించుకుంటున్నాడు ఇక్కడ తాను చేసినటువంటి ఈ పొరపాటుకి, ఈ అపరాధానికి. పితా గురుస్త్వం, త్వం పితా త్వం గురు, పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయ కాల ఉపాత్తదండ. హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినాం. జగత్ ఈశమానినాం మానం విధున్వన్. లోకానికంతటికీ నేనే ఈశ్వరుని, నేనే ప్రభువుని, ముల్లోకాలకి నేనే రాజుని, నేనే ప్రభువుని అని విర్రవీగేటువంటి వాళ్ళ యొక్క మానం, వాళ్ళ గర్వాన్ని, పొగరని, మదాన్ని విధున్వన్ అణిచివేయటానికి అప్పుడప్పుడును ఉపాత్తదండ, దండాన్ని ధరిస్తావు. అప్పుడప్పుడు దండం పట్టుకుంటూ శిక్షిస్తూ ఉంటావు. ఎందుకంటే త్వం పితా త్వం గురువు జగతామధీశో, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి అధీశుడైనటువంటి వాడు. జగత పిత, నువ్వు జగత్తుకి తండ్రివి. జగత గురోహో, ఈ జగత్తుకంతటికి గురువు నీవే. ఏ గురువు పిత అనే రెండే పెట్టాడు, మిగతా పెట్టలేదు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనొచ్చుగా. రెండే పెట్టాడు, పితా గురువు. ఈ రెండు ఎందుకు పెట్టాడంటే దాంట్లో 2 అర్థాలకి
మొత్తం పక్కనే పెట్టాడు. జగతామధీశ అని ఒక పదంలో పెట్టేశాడు, కానీ మొత్తం జగత్తికంతటికి నీవే అధీశుడివి, నీవే స్వామివి, నీవే ప్రభువువి, హే ప్రభు ఈశ్వర అంటూ తండ్రి యొక్క బాధ్యతలు మనం అంతకుముందు చెప్పుకున్నాం. కాళిదాసు చెప్పినటువంటి శ్లోకంలో ప్రజానాం వినయాధాన రక్షణాద్ధరణాదపి, తండ్రి యొక్క బాధ్యతలు ఇవి. పిల్లలకి, ప్రజలకి, తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వినయం నేర్పించాలి. వినయం నేర్పించడం, రక్షించడం, భరించడం, ఈ మూడు తండ్రి యొక్క బాధ్యత. ఒక్కోసారి తండ్రి ఈ బాధ్యతల్ని పాటిస్తున్నప్పుడు పిల్లలు ఒక్కోసారి తప్పుదో పడుతూ ఉంటారు. వాత్సల్యం వలన తండ్రి మందలించలేడు, ఒక్కోసారి నిగ్రహించలేడు, అదుపు చేయలేడు. ఉదాహరణకి దుర్యోధనుడే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? పుత్ర వాత్సల్యం, విపరీతమైనటువంటి పిత్స వ్యామోహం, పుత్ర వ్యామోహం. కాబట్టి కొన్ని సందర్భాల్లో తండ్రి ఆ వాత్సల్యంలో పడి దండించలేడు, దారిలో పెట్టలేడు. అప్పుడు దారిలో పెట్టగలిగినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు అప్పుడు వస్తాడు. ఎవరంటే గురువు వస్తాడు, దండం పట్టుకుని మరీ వస్తాడు. తండ్రి చేతిలో దండం ఉండదు, కానీ కొట్టాలి అప్పుడప్పుడు. తండ్రి కూడా తప్పు చేశాడంటే ఒకటి వేయాలి, తక్కువ ఒకటి వేయాలి. గురువు గారికి ఆ భేదాభిప్రాయం లేదు, వాత్సల్యం ఉంటుంది, కానీ అందరితో పాటు చూస్తారు. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ అన్నారు. అందుకే తండ్రి యొక్క బాధ్యత ఎప్పుడు కూడా 5 సంవత్సరాల వరకు లాలిస్తూ ఉండాలి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు, 15 సంవత్సరాల దాకా పిల్లవాడిని తప్పు చేసి దండించాలి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్. 5 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వచ్చే వరకు కూడా పిల్లలు తప్పు చేస్తే అప్పుడప్పుడు దండించాలి. ఆ శిక్షకి కొంచెం కొంచెం దండన ఉండాలి. ప్రాప్తేతు షోడశే వర్షే, 16వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పిల్లవాడిని పుత్రం మిత్రవత్ ఆచరేత్. పిల్లవాడిని మిత్రుడిని చూసినట్టు చూడాలి, ఒక స్నేహితుడిని చూసినట్టుగా చూస్తూ చక్కగా వాడిని మెల్లగా బుద్ధగిస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలన్నీ గమనించుకుంటూ ఉండాలి. ఇది తండ్రి యొక్క బాధ్యత. అయితే గురువుకి అట్లాంటి నియమాలు ఏం లేవండు. ఆ శ్లోకం గురువుకి వర్తించదు. గురువు దగ్గర ఇంకా భేషుగ్గా ఉంటుంది ఓ శ్లోకం. లాలనాత్ బహవో దోషా తాడనాత్ బహవో గుణా అంటాడు గురువు గారు. మరి కొంచెం చదవరా నా బుజ్జి కదా, ఇంకొంచెం రాయరా, జాగ్రత్త రాయరా అని చెప్పి అంటే రాస్తాడా వాడు? బుజ్జగిస్తూ ఉంటే రాస్తాడా? నువ్వు చదువుతావా, లేదా ఇంకో 50 సార్లు ఇంపోజిషన్ ఇమ్మంటావా? చదివితేనే వస్తావు, లేకపోతే ఎండలో నుంచో పెడతా. కాబట్టి లాలయేత్ బహవో దోషా, లాలిస్తూ బుజ్జగిస్తూ ఉంటే చాలా దోషాలు ఉంటాయి. కాబట్టి తాడనాత్ బహవో గుణ, చాలా గుణాలు ఉంటాయి. తస్మాత్ పుత్రం చ శిష్యం చ కేవలం తాడనాత్ నతు లాలనాత్ అన్నారు సుభాష్ గారు. అందువల్ల పుత్రుడి వ్యవహారంలో గాని, శిష్యుడి వ్యవహారంలో గాని కేవలం దండించడమే పెట్టుకోండి నాయన, లాలించరాలొద్దు అని చెప్పి మరీ చెప్పారు అక్కడ. ఇప్పుడు కూడా ఈయన పట్టుకున్న దండం అట్లాంటిది. కృష్ణ పరమాత్మ దురత్యయ కాల ఉపాత్త దండ, దుర్మార్గుల పట్ల నీవు కాలస్వరూపుడివి నాయన. కాలుడు అంటే ఇంకో అర్థం యముడు. యముడు లాంటి వాడు. ఎట్లాంటి వాడు? దుర్మార్గులైనటువంటి వాళ్ళకి, దుష్టులైనటువంటి వాళ్ళకి, ఈ పైన చెప్పినటువంటి లోభాదులతో కూడుకున్నటువంటి, అహంకారాదులతో కూడుకున్నటువంటి వాళ్ళ పట్ల నీవు దురత్యయ కాల ఉపాత్త దండ, కాలుడు ఏ విధంగా అయితే దండం ఎత్తి పట్టుకుని శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడో అట్లా నువ్వు కూడా దండం సిద్ధంగా పట్టుకుని సిద్ధంగా ఉన్నటువంటి తండ్రి లాంటి వాడివి, గురువి నువ్వే. తండ్రి అప్పుడప్పుడు వెయ్యాలి, దెబ్బ వెయ్యాలి. అందువలన హితాయ చేచ్ఛానుతను హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశ మానినం. కాబట్టి ఈ లోక కళ్యాణం కోసం, లోకానికి కళ్యాణం చేయటం కోసం, ఈ జగత్తుని చక్కటి రక్షణ కల్పించడం కోసం అని చెప్పేసి మేము జగదీశ్వరులము, మేము లోకేశ్వరులము అని ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో అట్లాంటి దురభిమానులైనటువంటి వాళ్ళ యొక్క స్వాభిమానాన్ని అణిచివేయటానికి నీవు ఈ విధంగా లీలారూపాన్ని ధరించి తనుభిహి, ఈ విధమైనటువంటి తను, ఈ విధమైన మానవ శరీరాలతో ఆకృతుల్లో అనేకమైనటువంటి లీలల్ని ప్రదర్శించి కేవలం ఈ విధంగా లోకరక్షణ కోసం, లోకానికి హితం చేయడం కోసం నువ్వు అవతరించావు నాయన అంటూ హితం చేకూర్చేటువంటి స్వామి లీలని ఇంద్రుడు ప్రశంసించడం జరిగింది ఈ శ్లోకం. ఏ మద్విదాజ్ఞా జగదీశమానినస్త్వాం వీక్ష్య కాలే భయమాశు తన్మదం హిత్వార్య మార్గం ప్రభజంత్య పస్మయా ఈహా కళానామపి తేను శాసనం. ఏ మద్విధా,
దుష్టుల్ని శిక్షించడం కోసం, సన్మార్గంలో పెట్టడం కోసమే నీ అవతారం నాయన అంటూ వేడుకుంటున్నాడు. మేమే జగదీశ్వరం ఏ మద్విధ అజ్ఞ మద్విధ అజ్ఞ అజ్ఞ అనే పదానికి అర్థం అజ్ఞానులం. మాలాంటి అజ్ఞానులమైనటువంటి వాళ్ళు. ఎట్లాంటి అజ్ఞానులు? జగదీశమానిన, జగత్తుకే ఈశ్వరులం, ముల్లోకాలకి ప్రభువులం అనేటువంటి అజ్ఞానంలో ఉండేటువంటి మాలాంటి అజ్ఞానులకు, మదాంధకారులైనటువంటి మాలాంటి వాళ్ళకి త్వాం వీక్ష్య కాలే భయమాసు తన్మదం, నీలాంటి మహానుభావుల యొక్క చెప్పు చేతల్లో, నీలాంటి వాళ్ళు చూపించేటువంటి అనురాగాలతో చక్కగా బుద్ధి తెప్పించేస్తూ ఉంటాం. పూర్తిగా సంహరించాడా ఇంద్రుని? సంహరించాల. కేవలం అతడి యొక్క అహంకారాన్ని మాత్రమే తొలగించేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్విచ్చేటువంటి శిక్షణ ఏదైతే ఉంటుందో దీంతో తన్మదం ఆసు అభయం, వెంటనే అతని యొక్క మదము, అతని యొక్క గర్వము, అహంకారాలన్నీ తగ్గిపోయి అవన్నీ విడిపోయిన తర్వాత హిత్వా ఆర్య మార్గం, ఎప్పుడైతే ఆ మదము అహంకారాలన్నీ కూడా వదిలిపెట్టేస్తాడో నాలాంటి వాడు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? ఎప్పుడైతే దుర్జన సాంగత్యం వెళ్ళిపోయిందో మనలో సజ్జన సాంగత్యం అనేది వస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హిత్వా ఆర్య మార్గం ప్రవజంత్యపస్మయ, వెంటనే ఆర్య మార్గం ఏదైతే ఉంటుందో, సత్పురుషుల మార్గం, సజ్జన మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఆచరిస్తూ ఉంటాం. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే స్వామి శిక్షించాడు అంటే దానికి తగ్గట్టుగా వెంటనే అర్థం చేసుకుని వెంటనే ఆ మార్గం నుంచి ఆర్య మార్గం ఏదైతే ఉంటుందో, సన్మార్గుల మార్గం ఏదైతే ఉంటుందో ఆ పదంలోకి ప్రయాణిస్తూ ఉంటారు. ప్రభజంత్యపస్మయ ఈహా కళానామపి తే అనుశాసనం. ఈహ అంటే కోరిక. తే ఈహ, నీ యొక్క కోరిక కూడా కళానామపి తే అనుశాసనం. కళానాం అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి, నాలాంటి దుష్టులైనటువంటి వాళ్ళని, అపమార్గంలో నడిచేటువంటి వాళ్ళని సన్మార్గంలో పెట్టడమే నీ యొక్క కోరిక కదా. అది అంతేగాని శిక్షించడమో సంహరించడం కాదు. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయన సంతానం. కాబట్టి ఎవరిని, ఎందుకంటే ఒక కన్నబిడ్డకి నలుగురు కొడుకులు ఉన్నటువంటి అప్పుడు ఆ తండ్రికి అందరి పట్ల సమానమైన దృష్టి ఉంటుంది. తప్పు చేసినటువంటి వాడిని కొంచెం మందలిస్తాడు, బుద్ధి చెప్తాడు. అట్లా ఈహా కళానామపి తేను శాసనం. కాబట్టి కేవలం ఈ తప్పు చేసినటువంటి దుష్టుల్ని దారికి తీసుకొచ్చి ఆ దండించి కాస్త సన్మార్గంలో పెట్టడం వరకే పెట్టాలమే నీ అనుగ్రహం కదా, ఈ అనుగ్రహానికి నేను నోచుకున్నాను స్వామి చాలు అని చెప్పి సంతోషిస్తూ తర్వాత 8వ శ్లోకం నుంచి ఏ విధంగా స్తోత్రం చేశాడు అనేటువంటిది ఇంకొక 4 శ్లోకాలున్నాయి. అవి రేపటి పాఠం మనం చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వదృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.